తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ నేడు విడుదల కానుంది. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన ఏఐసీసీ మిగిలిన సీట్లకు అభ్యర్థులను కాసేపట్లో ప్రకటించనుంది. ఈ జాబితాలో 6 నుంచి 8 సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 19న జరిగిన సీఈసీ సమావేశంలో 7-8 స్థానాలపై ఏకాభిప్రాయం కుదరగా మరో 5-6 స్థానాలపై ఇంకా వడపోత కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహబూబ్ నగర్, మహబూబాబాద్, నల్గొండ, జహీరాబాద్ సీట్లను ప్రకటించిన కాంగ్రెస్ మరికొన్ని స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది. సెకండ్ లిస్టులో సికింద్రాబాద్ స్థానం నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం. వరంగల్ నుంచి పసునూరి దయాకర్ పేరు పరిశీలనలో ఉండగా ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత హైకమాండ్ దృష్టిలో ఉన్నారు. హైదరాబాద్ షెహనాజ్ తుప్సం, పెద్దపల్లి గడ్డం వంశీని బరిలోకి దించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇక నిజామాబాద్ జీవన్ రెడ్డికి, మెదక్ నీలం మధుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూలు సీటుపై కుల సమీకరణాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మల్లు రవి అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూలు సీటుపై సోనియా గాంధీకి లేఖ రాసి హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూలు సీటు విషయంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఏఐసీసీని తప్పుదోవ పట్టించారని లేఖలో సంపత్ కుమార్ ఆరోపించారు.